వరకు. ఎందుకంటే మార్నింగ్ అంతా సామాన్లన్నీ ఇవ్వగా మిగతా టైంలో అంతా ఫుల్ టైం ప్రాక్టీస్ చేస్తూ ఈవినింగ్ టైం ఏమో షాప్ చూసుకోవడం జరుగుతుంది. ప్రాక్టీస్కి వెళ్ళడం కూడా స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే ఇక్కడ నుంచి మధురవాడ ప్రాక్టీస్కి వెళ్ళాలి. అప్పుడప్పుడు సైకిల్ మీద వెళ్ళాను. తర్వాత రిటర్న్ రావడం సైకిల్ మీద మధురవాడ ఎక్కడి నుంచి చూస్తే మనం 16-17 కిలోమీటర్లు ఉంటుంది కదా. మరి సైకిల్ మీద అయితే నిజంగా వెళ్ళాను. అది నేను స్టార్టింగ్లో అయితే నాకు అది ఎప్పటికీ గుర్తే. నేను క్రికెట్ ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసినప్పుడు అయితే స్టార్టింగ్లో చాలా ఎందుకు స్టార్ట్ చేసి అది ఇదని చాలా మాట్లాడేవారు, కానీ పట్టించుకోకుండా నా ప్రయత్నం నేను ట్రై చేశాను. అదైతే 100% చెప్పగలను నేను. ఎందుకంటే నా కష్టం నాకు తెలుసు. అది ఎంతవరకు వెళ్ళింది కూడా నాకు తెలుసు. ఎవరెవరు ఏమన్నారు కూడా నాకు తెలుసు. కానీ అవన్నీ పట్టించుకోకుండా నా ప్రయత్నం నేను చేశాను. చాలామంది సపోర్ట్ కూడా చేశారు నాకు కొన్ని విధాలుగా. ఫైనాన్షియల్ కానీ, దేంట్లో అయినా బ్యాక్గ్రౌండ్ కానీ ఏవైనా నాకు పుష్ చేయడం కానీ ఏదైనా జరిగింది. నేను అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు లిఫ్ట్లో అడుక్కొని రావడం కానీ జరిగింది. కొంతవరకు అయితే చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు ఈ షాప్ పెట్టిన తర్వాత కొంచెం గొప్ప మేము ఇంట్లో తినడం కానీ ఏమైనా జరిగింది. ఒకప్పుడైతే ఒక పూట తిని మిగతా టైం అంతా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు కొద్దిగా చెప్పాలనుకుంటే కొద్దిగా పర్లేదు ముందు మీద చూసుకుంటే. ఇప్పుడు కూడా అన్నయ్య కొంచెం సపోర్ట్ చేశాడు కాబట్టి నేను జరుగుతుంది.